ఆరోగ్యం బాగలేదు, ప్రాణాలు కాపాడండి అని ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు పోయాల్సిన ప్రాణదాతలైన వైద్యులే ప్రాణాలు తీస్తున్నారు. రోగం వస్తే డాక్టర్ నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ ఆసుపత్రికి వెళ్తే ఎక్కడ ఎలాంటి అరాచకం జరుగుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. చాలా ఆసుపత్రులు ఠాకూర్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్ళాక అంతా మేం చూసుకుంటామని చెప్పి లక్షల్లో దండుకుంటున్నారు. వారికి కావాల్సినంత దండుకున్న తరువాత సారీ మేం ఎంతగానో ప్రయత్నించాం కానీ పేషెంట్ ను బతికించలేకపోయాం అంటూ చేతులెత్తేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలో హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రిలో సర్వసాధారణమయ్యాయి. హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ నిర్వాహకులు ఓ బాలుడికి చికిత్స పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,20,00,000 రూపాయలు వసూలు చేశారు. చివరగా సారీ అంటూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనపై నిలదీసిన బాధిత కుటుంబ సభ్యులపై ఆసుపత్రి సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి బాధితులకు అండగా నిలిచిన బీఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై సైతం దాడికి తెగబడ్డారు. అయినప్పటికీ బీఆర్కే న్యూస్ ఛానల్ బాధితులకు న్యాయం చేసేందుకు పోరాడింది. బీఆర్కే ఛానల్ చేసిన సాహసోపేత నిర్ణయాన్ని చూసిన పలువురు బాధితులు తమ గోడును చెప్పుకునేందుకు బీఆర్కే న్యూస్ ఛానల్ ను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే ఓ బాధిత కుటుంబం నేరుగా బీఆర్కే స్టూడియోస్ కి కాల్ చేసి తమ సమస్యను వివరించారు. తాజాగా 2018లో రెయిన్బో ఆసుపత్రిలో చేతిలో తీవ్రంగా నష్టపోయిన ఓ కుటుంబం ఇప్పుడు మా ఛానల్ ను ఆశ్రయించి తమ ఆవేదనను చెప్పుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన లక్ష్మీనారాయణ చెప్పిన మాటలు వింటే మాకే దుఃఖం వచ్చింది. పిల్లల కోసం కరీంనగర్లోని డాక్టర్ ఇందిరా ఐవీఎఫ్ ఆసుపత్రిని సంప్రదించి చికిత్స తీసుకుంటున్న క్రమంలో రెయిన్బో ఆసుపత్రిలో వైద్యం ఇంకా బాగుంటుందని లక్ష్మీనారాయణ దంపతులకు సూచించారు. డాక్టర్ సలహా మేరకు రెయిన్బో వైద్యులను కలిశారు. ఆ సమయంలో తమ వద్ద ది బెస్ట్ టెక్నాలజీతో ఐవీఎఫ్ సేవలు అందిస్తామని నమ్మబలికారు. వారి మాయమాటలను నమ్మి చికిత్స తీసుకున్నారు. 6 నెలల తరువాత మళ్లీ రెయిన్బో ఆసుపత్రికి వచ్చిన వారిని వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఉమ్మనీరు పోతోందని లక్ష్మీనారాయణను భయపెట్టారు. పిల్లలను కాపాడే పూచి తమ వద్ద ఉందన్నారు. తీరా ఆపరేషన్ చూస్తే 2 కవలలు జన్మించారు. వారిలో ఒకరు 700 గ్రాములు, మరొకరు 600 గ్రాములు బరువుతో పుట్టారు. 700 గ్రాముల బేబీకి సరైన ట్రీట్మెంట్ ఇస్తే బరువు పెరిగి సురక్షితంగా ఉంటాడని నమ్మించి పలు ప్రయోగాలు చేశారు. ఆ తరువాత సారీ అంటూ చనిపోయిన బేబీని చేతుల్లో పెట్టడంతో వారి గుండె పగిలినంత పనయింది. అప్పటికైనా ఆ వైద్యులు వారిని వదిలారా అంటే అదీ లేదు.
మరో బాబుకు తల్లిపాలు కాకుండా పౌడర్ పాలు ఇవ్వాలని చెప్పి అది కూడా వారే ఇచ్చారు. వారి తీరుపై అనుమానం వచ్చి నిలదీస్తే లక్ష్మీనారాయణపైనే ఫైర్ అయ్యారు. ఆ విషయం తెలుసుకుని ఆసుపత్రి వద్దకు బాధితుల బంధువులు చేరుకుని గొడవకు దిగితే రెండవ బిడ్డ మా దగ్గరే ఉన్నాడని వార్నింగ్ ఇచ్చి నోరు మూయించారు. కనీసం ఈ బిడ్డగైనా బతికే చాలు అనుకునే వారు కూడా సైలెంట్ అయ్యారు. ఆ బాబు ట్రీట్మెంట్ కోసం కూడా వేలల్లో డబ్బులు వసూలు చేసి పూర్తి స్థాయిలో బాగు చేయలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ రెండో బాబు పరిస్థితి కూడా తల్లిదండ్రులను కలచివేస్తూనే ఉంది. మానసికంగా ఇబ్బందులు పడుతున్న కుమారుడిని చూసి ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్యం బాగలేదు, ప్రాణాలు కాపాడండి అని ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు పోయాల్సిన ప్రాణదాతలైన వైద్యులే ప్రాణాలు తీస్తున్నారు. రోగం వస్తే డాక్టర్ నమ్మలేని పరిస్థితుల్లో ఏర్పడుతున్నాయి. ఏ ఆసుపత్రికి వెళ్తే ఎక్కడ ఎలాంటి అరాచకం జరుగుతుందని బెంబెలెత్తిపోతున్నారు. చాలా ఆసుపత్రులు ఠాకూర్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్ళాక అంతా మేం చూసుకుంటామని చెప్పి లక్షల్లో దండుకుంటున్నారు. వారికి కావలసినంత దండుకున్న తరువాత సారీ, మేమేం ఎంతగానో ప్రయత్నించాం కానీ పేషెంట్ ను బతికించలేకపోయాం అంటూ చేతులెత్తేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటన హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రిలో సర్వసాధారణమయ్యాయి.
హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ నిర్వాహకులు ఓ బాలుడికి చికిత్స పేరుతో 1 కాదు 2 కాదు ఏకంగా 1,20,00,000 రూపాయలు వసూలు చేస్తారు. చివరగా సారీ అంటూ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనపై నిలదీసిన బాధిత కుటుంబ సభ్యులపై ఆసుపత్రి సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసి బాధితులకు అండగా నిలిచిన బీఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై సైతం దాడికి తెగబడ్డారు. అయినప్పటికీ బీఆర్కే న్యూస్ ఛానల్ బాధితులకు న్యాయం చేసేందుకు పోరాడింది. బీఆర్కే ఛానల్ చేసిన సాహసోపేత నిర్ణయాన్ని చూసిన పలువురు బాధితులు తమ గోడును చెప్పుకునేందుకు బీఆర్కే న్యూస్ ఛానల్ ను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే ఓ బాధిత కుటుంబం నేరుగా బీఆర్కే స్టూడియోస్ కి కాల్ చేసి తమ సమస్యను వివరించారు. తాజాగా 2018లో రెయిన్బో ఆసుపత్రిలో చేతిలో తీవ్రంగా నష్టపోయిన ఓ కుటుంబం ఇప్పుడు మా ఛానల్ ని ఆశ్రయించి తమ ఆవేదనను చెప్పుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన లక్ష్మీనారాయణ చెప్పిన మాటలు వింటే మాకే దుఃఖం వచ్చింది. పిల్లల కోసం కరీంనగర్లోని డాక్టర్ ఇందిరా ఐవీఎఫ్ ఆసుపత్రిని సంప్రదించి చికిత్స తీసుకుంటూ ఉన్న క్రమంలో రెయిన్బో ఆసుపత్రిలో వైద్యం ఇంకా బాగుంటుందని లక్ష్మీనారాయణ దంపతులకు సూచించారు. డాక్టర్ సలహా మేరకు రెయిన్బో వైద్యులను కలిశారు. ఆ సమయంలో తమ వద్ద ది బెస్ట్ టెక్నాలజీతో ఐవీఎఫ్ సేవలు అందిస్తామని నమ్మబలికారు. వారి మాయ మాటలను నమ్మి చికిత్స తీసుకున్నారు. 6 నెలల తరువాత మళ్లీ రెయిన్బో ఆసుపత్రికి వచ్చిన వారిని వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఉమ్మనీరు పోతోందని లక్ష్మీనారాయణను భయపెట్టారు. పిల్లలను కాపాడే పూచి తమ వద్దుందన్నారు. తీరా ఆపరేషన్ చేస్తే 2 కవలలు జన్మించారు.